దేశంలో అత్యధికమైన ఆదాయాన్ని సమకూర్చే పంట ఏదైనా ఉందంటే అది ఆక్వా రంగం అని చెప్పొచ్చు. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజెంట్ 46,000 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆక్వా సాగు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువ స్థాయిలో కూడా ఈ ఆక్వా రంగం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఆక్వా రైతులపై ఆక్వా రంగంపై మరొక పిడుగు పడిన పరిస్థితి కనిపించింది. కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ధరలు పెంచడం రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు మాట్లాడేందుకు ఆక్వా నాయకులు నాగభూషణం ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మొన్న వరకు కూడా ఈ యుద్ధం కానీ అటు ఆయిల్ సంక్షోభం కానీ రైతులను అయితే ఉక్కిరిబిక్కిరి చేసింది. మళ్ళీ ఇప్పుడు ఫీడ్ ధరలు పెంచడం కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆక్వా పరిశ్రమ ఎలాగుందంటే వెంటిలేటర్ మీద ఉందని చెప్పడానికి అతిశయోక్తి కాదు. దీనికి ఏ ప్రభుత్వం వచ్చినా ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతే రాజు, రైతే వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదని కళ్ళబొల్లి కౌరులు చెప్పడం, అధికారం చేపట్టిన వెంటనే రైతుని విస్మరించడం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇదే జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ సుంకం అని వంకెట్టుకుని వాళ్ళు 25% పెంచితే అది ఏప్రిల్ నెలలో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ చేశారు. ఈలోగా ఈ 3-4 నెలల్లోనే మా దగ్గర నుంచి 15,000 నుంచి 20,000 కోట్లు. దానికి నేను చెప్పేది కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎక్స్పోర్టర్లు లెటర్ ఇస్తే నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్పోర్టర్లు దీనివల్ల 15,000 నుంచి 20,000 కోట్లు లాస్ పోయారని ఆయనే స్వయంగా మన స్టేట్ సీఎం గారే చెప్పడం అతిశయోక్తి కాదు. కానీ ఆ లాస్ పోయింది రైతులే తప్ప కానీ ఎక్స్పోర్టర్స్ అయితే కాదు. కానీ ఈ 25% సుంకాన్ని కూడా అక్కడున్న ట్రేడర్స్, బయ్యర్స్ పెట్టుకుంటున్నారు తప్ప మనకి ఏ విధమైన సంబంధం లేదని చెప్పడం ఒక ఎత్తు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోర్టులో వేస్తే మనకు అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తే వాళ్ళు కూడా ఎవరైతే ట్యాక్స్ వసూలు చేశారో ఆ ట్యాక్స్ని రిటర్న్ అవ్వమని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ అవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మా దగ్గర అప్పటికే 10 నుంచి 15,000 కోట్లు రైతుల సొమ్ములు తీసుకోవడం కూడా ఈ ఎక్స్పోర్ట్లో జరిగింది. ఇది మొట్టమొదటి నుంచి రైతు ఎప్పుడు నాశనం, రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడతానే ఉన్నాడు. ఎలాగంటే ట్రంప్ సుంకం అయిపోయింది, తర్వాత ఇరాను అని అమెరికా యుద్ధం వచ్చింది, యుద్ధం వంకెట్ లాగారు, యుద్ధం వంకెట్ మళ్ళీ 30 రూపీస్ తగ్గించారు. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆయిల్ అని చెప్పేసి ఒక కృత్రిమ సృష్టి, అది కూడా ప్రభుత్వం యొక్క చేతగానితనం అని చెప్పేసి మాత్రం చెప్తున్నాను, అది కృత్రిమ సృష్టి సృష్టించి మళ్ళీ టన్నుకి 10 రూపాయలు లాగడం కూడా జరిగింది, 10,000. ఒక 2 రోజుల ముందు కమిషనర్కి లెటర్ పెట్టి ఏమని పెట్టారంటే మాకు రేట్లు ఈ సోయా మీలు, ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్ భారీగా పెరిగినాయి కాబట్టి మేము కేజీకి వచ్చేంత పెంచుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ లెటర్ ఇష్యూ చేసి 48 గంటలు తిరగకుండానే వీళ్ళ మళ్ళీ అదే రేట్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని కంపెనీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారు దయించి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి వారించాలని చెప్తున్నాం. మొన్నటి వరకు కూడా ఈ ఆక్వా రంగం మీద అయితే తీవ్ర ప్రభావం అయితే వాస్తవం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మళ్ళీ ఈ ధరాఘాతం పడడం ఎలా చూడాలి? ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ఆక్వా రంగంపై, ఏ స్థాయిలో? ఇప్పుడు రేటు పెరగడం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, లాస్ వస్తుంది కాబట్టి పెంచారు. అదే పరిస్థితుల్లో మాది డాలర్ బిజినెస్ కాబట్టి అదే పరిస్థితుల్లో మేము ఏదైతే మేపుతున్నామో తయారు చేస్తున్నామో ఆ మెటీరియల్ కూడా దానికి తగ్గట్టుగా రేటు పెరిగితే ఎవరో ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ఇప్పుడు పెరిగిన రేటు ఇన్ఫ్యాక్ట్ ఎంత తగులుతుందంటే ఒక ఎకరానికి 3 నుంచి 3.5 టన్నులు ఉత్పత్తి చేస్తాం మేము. ఆ ఉత్పత్తికి ఒక ఎకరానికి 40 నుంచి 50,000 అదనంగా రైతుకి ఖర్చు అవుతుంది. అంటే ఇది ఒరిజినల్గా రైతు జేబులోకి వచ్చి పంట నష్టం ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉత్పత్తి పెరిగిపోవడం వల్ల విపరీతమైన నష్టం అవుతుంది తప్ప లాభాల్లో ఎవరు ఉండరో. ఇదే పరిస్థితి కొనసాగితే ఇది వరకు తెల్ల బంగారం చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని కొన్ని దాఖలాలు వినటం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఇదే జరుగుతుందని మాత్రం సభాముఖంగా చెప్పుకోవడం. 25 కేజీలు బస్తా అండి అది, అంటే కేజీకి వచ్చి 8 రూపాయల నుంచి 10 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. 8 రూపాయలు అనుకోవచ్చు, పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఒక బస్తాకు వచ్చి ఎంత, మీకు ఎంత భారం పడి ఉంటే ఒక ఎకరాకు వచ్చి ఎంత పడుతుంది? బస్తాకు వచ్చి ఇప్పుడు ఉన్న ప్రకారంగా అయితే 8 రూపాయలు అంటే ఏంటంటే 200 రూపాయలు బస్తా పెరిగింది ఈరోజు. 200 రూపాయలు అంటే 1.5 టన్ను మేత ఎకరానికి మేము 1 టన్ను మెటీరియల్ తయారు చేయడానికి 1.5 టన్ను అవుతుంది. ఆ 1.5 టన్ను అంటే ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకుంటే మాకు దీని ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుందంటే 16, 8, 20 అంటే ఎంత ఉందండి?
12,000 అవుతుంది. ఒక టన్నుకి 12,000 అవుతుంది. కాబట్టి 3 నుంచి 3.5 టన్నులు మేము ఎకరానికి ఉత్పత్తి చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఎకరానికి 40 నుంచి 50,000 అదనపు ఖర్చు వచ్చి చేరింది. ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈ మేతల పెంపుదల గురించి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? ఈ మేతల పెంపుదల నుంచి ప్రభుత్వం వెంటనే దీన్ని కాల్ బ్యాక్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద మాత్రం మేము రాబోయే రోజులు, అంటే ఇప్పుడున్న రోజుల్లో స్టేట్ వైడ్ ఉన్న అన్ని జిల్లాలని కలుపుకుని మేము దీని మీద ఒక కార్యాచరణ ఏర్పరిచి దీన్ని సంఘటితంగా ఏర్పడి ఖచ్చితంగా ఎదుర్కొని దీటి మాత్రం ఉంటుందని చెప్తున్నాం. సార్, సాధారణంగా చాలామంది ఈ చిన్న రైతులు కూడా ఆక్వారంగంలో ఉన్నారు. వారిపై మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం చాలా పడ్డది. ఇప్పుడు కూడా మళ్ళీ మేతల ప్రభావం కూడా రేటు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సామాన్య రైతులు ఏ విధంగా తట్టుకునే అవకాశాలు ఉన్నాయి? అంచెలంచెలుగా ఎదిగిన ఈ రొయ్యల మేత వల్ల ఇప్పటికే రైతులు చాలామందికి చాలా వరకు సతమతం అవుతున్నారు. ఇదే విధంగా ఆక్వా సంఘాలు కానీ ఆక్వా రైతులు కానీ ఒక పక్కన ఫీడ్ రేటు తగ్గించమని డిమాండ్ చేయడం, ఆక్వా సంఘాలు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దేన్ని పట్టించుకోకుండా మరలా 8 రూపాయలు పెంచడం కేజీకి అన్నది చాలా ఆస్పదంగా ఉంది. దీనివల్ల ఏంటంటే కొంతకాలానికి మనకి ఇప్పుడు మనకి ఆంధ్రాలో 70% ప్రాన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కొంతకాలానికి ఇలాగే కానీ జరిగితే ఖచ్చితంగా ఇది కనుమరుగయ్యే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందండి. ఇప్పటికే మీరు చూసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ఇది సీజన్. యాక్చువల్గా ఈ సీజన్లో మేజర్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ ఇప్పుడు మీరు ఈ రేట్ల వల్ల అయితే ఏంటి, లేకపోతే కరెంట్ సబ్సిడీ వల్ల అయితే ఏంటి, దీనివల్ల రైతు కొంచెం సతమతమయ్యి వేద్దామా వద్దా, ఎందుకు మనకు నష్టాలు బారిన పడుతున్నప్పుడు వేయడం అన్న ఆలోచనలో పడి కొంచెం తగ్గడం అయితే జరిగింది. సో ఇదే విధంగా ఇది గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేసి కొంచెం రైతులకు అనుకూలంగా స్పందించి పెరిగిన రేట్లని మేత రేట్ని తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా చాలామందిని నేను ఈ రైతుల్ని ప్రశ్నించినప్పుడు ఈ ఆక్వా రంగంలో ఉన్నటువంటిది ఒక వ్యసనంగా మారిపోయింది మాకు. ఎందుకంటే మానాలన్నా లాస్ వచ్చినా వదలైపోతున్నాం, లాభం ఎలాగా లేదు, లాస్ వచ్చినా వదలైపోతున్నాం అంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ తాజాగా ఇప్పుడు రేట్లు పెరిగాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే చాలామంది ప్యాషనేట్తో తీసుకుని మాలాంటి యువత అంతా కూడా సుమారు 2018 నుంచి కల్చర్కి కొంచెం ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఎన్నో సంక్షోభాలు వచ్చినప్పటికీ రైతులందరూ ఎదుర్కొని ఇప్పుడు కాకపోతే ఒక 6 months తర్వాత మంచి రోజులు వస్తాయి, మంచి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి మెయిన్ బెడ్ ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, బైఫర్గేషన్ అవ్విన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చాలా తక్కువ ఉన్నది. ఒకవేళ ఉద్యోగం కావాలని అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళవలసి వస్తుంది. మాలాంటి ఉన్న యువత అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళలేక, సొంత ఊరిని వదలలేక, ఉద్యోగాలు ఇక్కడ లేక ఏం చేశారంటే ఇక్కడున్న కల్చర్కి ఎక్కువ ఆదాయం వచ్చి పంట ఏదన్నా ఉందంటే అది చెరువులు అని చెప్పి ఆక్వా సాగు వైపు మళ్ళటం జరిగింది. అయితే ఇది స్టార్టింగ్లో 2019 వరకు కొంతవరకు బాగానే వెళ్ళింది. తర్వాత ఈ జబ్బులు రావటం, కరోనా వచ్చిన తర్వాత ఈ ఎక్స్పోర్టర్స్ అందరికీ ఇందులో ఉన్న లూప్ హోల్స్ బయటపడినాయి. లూప్ హోల్స్ ఏంటంటే మన కరోనా వచ్చిన టైంలో రేట్లు అందరూ కూడా 500-400 ఉన్న రేట్ని 200 కూడా కొంటే రైతులు తప్పని పరిస్థితుల్లో 200 రూపాయలకు కూడా కేజీ రొయ్యని అమ్మటం జరిగింది. 400 రూపాయలది 300 ఖర్చు అయినప్పటికీ 100 రూపాయలు లాస్ పెట్టుకుని 200 రూపాయలకి అమ్మటం జరిగింది. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలాంటి క్రైసిస్ వచ్చినాయో ఒక చోట స్టోరేజ్ చేసుకుని రేట్ వచ్చినప్పుడు మనం బయటకు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక లూప్ హోల్ ఈ ఎక్స్పోర్టర్స్కి ఎప్పుడైతే దొరికిందో ఆ రోజు నుంచి ఈ ఆక్వాకల్చర్ నాశనం అవటం మొదలైంది. ఈ ఎక్స్పోర్టర్స్ ఏంటంటే ఎప్పుడంటే రేట్లు పెరుగుతాయని అనుకుంటున్నారో వీళ్ళకి ఒక టాలీ అవుతుంది. ఎక్స్పోర్ట్లో ఉన్న వాళ్ళు మెజారిటీ పర్సన్స్ ఫీడ్ మిల్లర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పలానా మేత రొయ్య సైజుకి తగ్గట్టు మేత పీలెట్ కూడా మారుతూ ఉంటుంది. ఈ పీలెట్ బట్టి వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ వచ్చి పలానా చెరువులో ఈ మేత వెళ్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎంత సరుకు ఉంటుంది, ఈ సరుకు ఒక 1000 టన్ను 40 కౌంట్ వస్తుంది కాబట్టి మనం 40 కౌంట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి రైతుల దగ్గర ఎక్కువ సరుకు ఏదుందో ఆ సరుకు రేటు, ఆ కౌంట్ రేటు ఎక్స్పోర్టర్స్ అందరూ తగ్గించి కృత్రిమ సృష్టించి రైతులను భయభ్రాంతులకు గురి చేసి రైతుల్ని బలవంతంగా హార్వెస్ట్ చేసి ఇలాగా ప్రలోభ పెడుతున్నారు. దేశానికి వెన్నుముక రైతు అంటారు అందరూ. ఈవేళ వెన్నుముకను విరిచేస్తున్నారు ఇక్కడ ఆక్వా పరిశ్రమకు సంబంధించి. 2 months బ్యాక్ మొత్తం రైతులందరూ కలిసి భీమవరం ఒక మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఈ రేట్ల సమస్య కోసం, తర్వాత ఈ మేతల కోసం, అన్నింటి కోసం పెట్టుకుంటే దానికి మరి ఏ విధంగా చేశారో తెలియదు. కానీ నిన్న కాక మొన్న మాకు ఈ మేత కేజీకి 8 రూపాయలు పెంచారు. అంటే 20కి మించి 8,000 నుంచి 10,000 రూపాయలు పెరిగింది.
అంటే మేము మీటింగ్ పెట్టుకుని రైతు సమస్యలు చెప్పిన తర్వాత ఇలా పెంచారంటే మరి ఇది ఎంత దౌర్భాగ్యం మాకు తెలియట్లేదు. ఇంకా రైతు అన్నప్పుడు బతకాల చచ్చిపోవాలి కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి 2 జిల్లాలు కలిసి మీటింగ్ పెట్టుకున్న తర్వాత జరిగింది మ్యాటర్ ఇది. ఈ మ్యాటర్ జరిగిన తర్వాత కూడా మరి ఈ రేట్లు పెంచారంటే ఈ సిచ్యువేషన్ మరి ఏంటన్నది మరి మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఈ రేట్లు పెంచడం మీరు ఆల్రెడీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దీనిపై ఒక నిరసన కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ప్రత్యామ్నాయం లేకనే అనుకోవచ్చా? ఇప్పుడు ఇది అప్సడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అండి. గవర్నమెంట్కి తెలిసి చేశారు, గవర్నమెంట్ తెలియజేయలేదు మాకు అర్థం అవ్వట్లేదు. మరి దీని మీద ఏంటన్నది ఇప్పుడు మా నాయకులు, ఆక్వా సంబంధించిన నాయకులు కూడా అందరూ కార్యాచరణ ప్రకటిస్తారు. ఏంటంటే మేతల కంపెనీకి సంబంధించి ప్రత్యామ్నాయం లేకనే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దాంట్లో 100% అదే జరుగుతుందండి. మేత అన్నది మరి ఏంటన్నది తెలియదు. అందరూ సిండికేట్ అవుతున్నారు. దీంట్లోని సిండికేట్ అయిన తర్వాత అందరూ ఒక యూనియన్ కింద అయిపోయి రేట్లు ఒకసారి పెంచుతున్నారు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు మేము ఏంటన్నది మా నాయకులు అందరూ ఆలోచించి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ ప్రకటిస్తారు. మా ఉమ్మడి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నాయకులు కూడా దీనిపైన ఏంటన్నది మా వాళ్ళు త్వరలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ లోపలనే ప్రభుత్వం స్పందించి మాకు ఏమన్నా న్యాయం చేసింది అనుకోండి, అందరికీ ఆనందం. ఇది పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో డాలర్ల పంటగా పేరొందినటువంటి ఆక్వా పరిశ్రమ అయితే ఇప్పటికే కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి అవుతుంది. మొన్న వరకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోపక్క ఆయిల్ సంక్షోభం, ఇలా వరుస దెబ్బలతో కుదేలవుతుండగా మరోపక్క హ్యాచరీ స్థాయి నుంచి కూడా తమకు అడుగడుగునా కూడా మోసం జరుగుతుంది. కొన్ని సీడ్ విషయంలో కూడా నాసి రకం సీడ్తో తెగుళ్ళ బారిన పడుతున్నాము. ఇప్పుడేమో తాజాగా దాదాపు కేజీకి 8 రూపాయలు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు సుమారు ఎకరాకు 40 నుంచి 50 వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా మేము ఉద్యమ బాట పడతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయం లేకనే ఈ మేత కంపెనీలు అయితే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు రైతులను అయితే కుదేలయ్యేలాగా నిలువున ముంచే పరిస్థితి అయితే తలెత్తుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.